నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే ఈ H1B వీసా తీసుకోవడం వల్ల భారతీయులకు ఒరిగేటువంటి లాభం ఏంటి? ప్రస్తుతం ఏదైతే $1,00,000 అనేటువంటి వ్యవహారం ఉందో, ఈ 88 లక్షలు అనేది భారతీయ పౌరులు చెల్లించేటువంటి వెసులుబాటు ఉంటుందా? అసలు ఇంత భారీ అమౌంట్ చెల్లిసి అక్కడికి వెళ్ళి జీతాలు పొందేటువంటి స్థాయి ఏ విధంగా ఉంటుంది? మనతో పాటు ఇలాంటి అంశాలతో డిస్కషన్ చేసేందుకు జనితా రెడ్డి గారు వర్జీనియా రాష్ట్రం నుంచి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఇమిగ్రేషన్లో లా ప్రాక్టీస్ చేస్తున్నారు. మేడం జనితా రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. జనితా రెడ్డి గారు, ఎలా చూడాలి ప్రస్తుతం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం? మాత్రం భారతదేశంలో అమెరికాకి వెళ్ళి స్థిరపడాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి వారి మాత్రం కొంతవరకు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. డెఫినెట్ గా అంటే మనకి ప్రొక్లమేషన్ ఈ ఫ్రైడే ఈవినింగ్ వచ్చింది కాబట్టి చాలా బిగ్గర్ కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఉన్నారో వాళ్ళని త్వరగా అంటే సండే 12 AM నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ప్రొక్లమేషన్. సో ఈలోగా వచ్చేయమని కోరుతా ఉన్నారు వాళ్ళు. సో దీనివల్ల అంటే మనం లిటిల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి చూస్తే ఏంటి అని అంటే, ఈ H1B ప్రోగ్రామ్ అనేది స్పెసిఫిక్ గా మనకి స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే స్కిల్డ్ వర్కర్స్ కోసం క్రియేట్ చేయబడింది అనమాట. సో అంటే ఈ ప్రొక్లమేషన్ ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, కంపెనీ ఎవరినైతే H1Bలో ఇన్సైడ్ ద కంట్రీ తీసుకురావాలనుకుంటుందో పర్ ఇయర్ $1,00,000 కట్టాలి వాళ్ళకి. దాన్ని ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ వాళ్ళకి వేజెస్ కూడా ఇవ్వాలి. సో ఇలా 6 years కి చూసుకుంటే 600K కట్టాలి. అండ్ ఆ తర్వాత వాళ్ళ వేజెస్ కూడా ఇవ్వాలి. అంటే ఎన్ని కంపెనీస్ అంటే బిగ్గర్ కంపెనీస్ కూడా కట్టలేవు, అంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఆ ఎంప్లాయీస్ మీద చేయలేవు అనమాట. సో దాని బదులు ఏంటి అని అంటే లోకల్ టాలెంట్ ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. కాబట్టి ఈ ప్రొక్లమేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. వాళ్ళు అంటే దీన్ని H1B ప్రోగ్రామ్ ని ఎక్కువగా డిస్కరేజ్ చేయాలి, ఎక్కువగా లోకల్లో ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళని ట్రైన్ చేసి హైర్ చేసుకోవాలి అమెరికన్స్ ని కంపెనీస్ అనేది వాళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సో ఆ విధంగానే ఈ ప్రొక్లమేషన్ తీసుకురాబడింది, నిన్న సైన్ చేశారు. బట్ మనకి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూస్తే అయితే ఏం చెప్పారు అంటే ఒక కంపెనీ ఒక పర్సన్ మీద $1,00,000 ఇన్వెస్ట్ చేసి తీసుకొస్తున్నారు అని అంటే దే మైట్ బి హైలీ టాలెంటెడ్. సో అలాంటి టాలెంటే మా కంట్రీకి కావాలి అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ దాంట్లో ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ లో ఏంటి అని అంటే, ఇది అందరికి అంటే వర్తిస్తుంది, H1B ఇన్సైడ్ ద కంట్రీ ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది అన్నట్టుగా దాంట్లో చెప్పారు. కానీ ప్రొక్లమేషన్ లో చూస్తే మనకు అలాంటి లాంగ్వేజ్ లేదు. సో ప్రొక్లమేషన్ లో ఏంటి అని అంటే, ఎవరైతే అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్నారో అంటే వెదర్ న్యూ H1Bసే కానివ్వండి, స్టాంపింగ్ అని బయటికి వెళ్ళి అంటే స్టాంపింగ్ ఉన్న వాళ్ళు కూడా బయటకు అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఉన్న వాళ్ళకి వర్తించే విధంగా ఉంది ప్రొక్లమేషన్. బట్ ఎవరైతే ఇన్సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఉన్నారో H1Bs లో వాళ్ళు ప్రస్తుతానికి ఎక్కువగా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఇంకోటి కూడా, ఆల్రెడీ H1B వీసా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే రెన్యువల్ చేసుకోవడం కానివ్వండి, అంటే టైం ముగిసిన తర్వాత వారు కొంతవరకు ఆందోళన చెందేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, లేదా ఆల్రెడీ ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నటువంటి దాని మీద ప్రభావం ఉండేటువంటి ఛాన్స్ లేదా? విత్ ఇన్ ద కంట్రీ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఎక్స్టెన్షన్స్ కి వెళ్ళొచ్చు, అమెండ్మెంట్స్ కి వెళ్ళొచ్చు. ఆ తర్వాత కంపెనీ అంటే పర్మనెంట్ గా స్పాన్సర్ చేయడం, I-140 కానివ్వండి, గ్రీన్ కార్డ్స్ కానివ్వండి. విత్ ఇన్ ద కంట్రీలో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రొక్లమేషన్ లో స్పెసిఫిక్ లాంగ్వేజ్ లేదు మనకి, అంటే వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు అనే లాంగ్వేజ్ అయితే లేదు. అంటిల్ ఫర్దర్ గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మనం చూస్తే తప్ప. బట్ ప్రొక్లమేషన్ ని యాజ్ ఈజ్ గా తీసుకుంటే విత్ ఇన్ ద కంట్రీలో ఉన్న వాళ్ళు అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. అంటే లాంగ్వేజ్ అయితే అలా రాసింది దానిలో. ఇంకోటి కూడా, కొంతవరకు మినహాయింపులు అనేటువంటి ఇష్యూ రావడం జరిగింది. సో ఇండియన్స్ కి సంబంధించి వాటి మీద ఏమైనా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుందా, అంటే కొంతవరకు సడలించడం ఇలాంటి వాటి మీద? అంటే దీంట్లోని ప్రొక్లమేషన్ లోనే ఉన్నాయి కొన్ని ఎగ్జామ్షన్స్. ఏంటి అని అంటే, వాళ్ళు నేషనల్ ఇంట్రెస్ట్ లో ఉంటే వేవ్ చేసే ఛాన్సెస్. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నారు అనుకోండి, అది నేషనల్ ఇంట్రెస్ట్ లో అంటే అమెరికాకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే కేస్ బై కేస్ బేసిస్ లో వాళ్ళు దాన్ని ఎగ్జెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అట్లా అని ప్రతి ఒక్కరు ఎగ్జెంప్ట్ అవ్వరు. సో డెఫినెట్ గా ఇప్పుడు మనం ప్రొక్లమేషన్ యాజ్ ఈజ్ గా తీసుకుంటే అయితే కంపెనీస్ ఒక ఇయర్ కి $1,00,000 వాళ్ళకి కట్టాలి, ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ వేజెస్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. సో కంపెనీస్ ఎంత రెడీగా ఉన్నాయి అనేది మనము అంటే ఆలోచించవచ్చు. అండ్ బిగ్గర్ కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఉన్న వాళ్ళని, H1Bలో ఉన్న వాళ్ళని రమ్మని ఈమెయిల్స్ పంపిస్తున్నట్టుగా మనము అంటే మీడియా ద్వారానే వింటున్నాము. సో ఇఫ్ దట్ ఈస్ ట్రూ అంటే ఇప్పుడు వీళ్ళు ప్రొక్లమేషన్ లో చెప్పారు
$1,00,000 కట్టాలి అని. సో ఆ కంపెనీ కట్టాలి అంటే ఎలా కట్టాలి, అంటే ఎలా చూపించాలి వాళ్ళకు, ఎక్కడ గేట్వే ఏంటి, అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కట్టాలా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ దగ్గర కట్టాలా, అంటే ఇదంతా ఇంకా మనకు అన్సర్టెన్ ఉంది. దీంట్లో కొంత క్లారిటీ లేదు మనకి. అంటే ఆ రిసిప్ట్ చూపించాలి వాళ్ళు అంటే ఎంప్లాయర్ కట్టినట్టుగా, ఎక్కడ చూపించాలి, ఎవరు కట్టాలి అనేది ఇంకా క్లారిటీ లేదు. సో మనకి సండే వచ్చే వాళ్ళు కొంతమంది, అంటే ఇన్సైడ్ ద కంట్రీ వచ్చే వాళ్ళు, అవుట్ సైడ్ ద టైమ్ ఫ్రేమ్, అంటే ఆఫ్టర్నూన్ టైమ్స్ లోనో ఈవినింగ్ టైమ్స్ లోనో ఒకవేళ వాళ్ళు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తుంటే అప్పుడు బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్సెస్ మనం కొన్ని లెర్న్ చేయొచ్చు. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, సిబిపి ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది దీన్ని అనేది మనము, అంటే ఇంకా మోర్ క్లారిటీ రావాలి అంటే కొంత వెయిట్ చేసి చూడాలి. ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళు ప్రాపర్ గా రాగలిగారా, ఆల్రెడీ కొంతమంది ఇన్సైడ్ ద కంట్రీ, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకోటి కూడా, పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న కంపెనీలు కొంతవరకు నష్టపోయేటువంటి ఛాన్సెస్ లేవంటారా ఏదైతే ఈ నిర్ణయంతో? ఓ డెఫినెట్ గా అండి, ఎందుకంటే పెద్ద కంపెనీస్ కి అసాధ్యమైన విషయం ఇది వెరీ హైలీ అన్లైక్లీ. సో చిన్న కంపెనీస్ యూ హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్. సో అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు పెద్ద కంపెనీస్ కే వాళ్ళ మీద $6,00,000 6 సంవత్సరాల్లో కట్టాలి ఒక కంపెనీ అంటే, ఆ పర్టికులర్ రిసోర్స్ అంత క్వాలిఫై అయి ఉండి అంత అంటే వర్క్ చేయగలిగితేనే వాళ్ళు హైర్ చేస్తారు. సో చిన్న కంపెనీస్ దీన్ని కట్టలేదు. సో అట్లాగే మనం చూడాలి. అంటే ఇంతకు ముందు కూడా మనం చాలా ప్రొక్లమేషన్స్ ఛాలెంజ్ చేయబడ్డాయి ఫెడరల్ కోర్ట్స్ లో చూసాము. సో ఇది కూడా వన్ ఆఫ్ దెమ్ కోర్ట్స్ లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. సో ఇది వీకెండ్ లో మనకు వచ్చింది కాబట్టి మనము అంటే మిడ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ వరకు చూస్తే మనకి ఇంకా మోర్ డీటెయిల్స్, అంటే దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయగలుగుతున్నామా, ఛాలెంజ్ చేస్తే టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారా ఎలా అనేది ఇంకా కొంత వెయిట్ చేసి చూడాలి. టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. అంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ డెసిషన్ ఉందో కొంతవరకు మనకు కూడా నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ నుంచి డిస్కషన్స్, అంటే ఈ ప్రాసెస్ ద్వారా వెళ్తే అంతవరకు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేదంటారా? నిర్ణయంలో కొంతవరకు మినహాయింపులు, సడలింపులు ఇలాంటి ప్రాసెస్లో అంటే ఇప్పుడు టారిఫ్స్ చూసుకుంటే నెగోషియేషన్స్ నడుస్తూ ఉన్నాయి కదా. సో ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే ఇండియన్ గవర్నమెంట్ అలాంటి అప్రోచ్ తీసుకుంటుందా, నెగోషియేట్ చేయడానికి కొంత టైం అడుగుతుందా. సో అది అంటే యాజ్ ఎ మీడియాగా మీరే దాన్ని అంటే పసిగట్టగలగాలి, అంటే ఇండియన్ గవర్నమెంట్ దాని నెగోషియేషన్స్ చేయగలుగుతుందా లేదా అనేది. బట్ ఆల్రెడీ ప్రొక్లమేషన్ వచ్చింది కాబట్టి ఇది సర్టెన్ డేట్ నుంచి ఎఫెక్టివ్ గా ఉంటుంది కాబట్టి మోస్ట్ లైక్లీ అంటే ఎఫెక్టివ్ ఏది అని అంటే కోర్టులో ఛాలెంజ్ చేయడం విల్ బి ద మోస్ట్ ఎఫెక్టివ్ ప్రాసెస్. అంటే కోర్టులో ఎవరు ఛాలెంజ్ చేయబోతున్నారు? అంటే కంపెనీస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళే వేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? కంపెనీసే ఛాలెంజ్ చేస్తాయి, ఎందుకంటే కంపెనీసే కడతారు ఇది మనీ కాబట్టి. కంపెనీసే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి కలిసి ఒక ఫెడరల్ కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది దీన్ని. కానీ ఇక్కడ జనితారెడ్డి గారు ఒక అర్థం కాని ఇష్యూ ఏంటంటే, ఎవరైతే ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు, నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని మేము ఇక్కడ H1B వీసా ద్వారా తీసుకుంటాం ఇంతవరకు రుసుము చెల్లించి అని పెద్ద కంపెనీలు తీసుకున్నా చిన్న కంపెనీలు తీసుకోలేవు. అక్కడ లోకల్లో జాబ్స్ ఇవ్వాల్సింది తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ కనబడట్లా. అంటే చిన్న కంపెనీస్కి స్కిల్స్ ఉన్న వాళ్ళు అవసరం లేదా? అంటే లోకల్లో మేము మా జాబ్స్ మాకే కావాలి అనేటువంటి ఒక జాతీయత, నేషనాలిటీ నినాదం అనేది అక్కడ స్పష్టంగా కనబడుతుందా యుఎస్ గవర్నమెంట్ లో? ఆ బేసిస్ మీదనే ఈ గవర్నమెంట్ అంటే మళ్ళీ ఈ పొజిషన్ లోకి రాగలిగింది కాబట్టి అంటే వాళ్ళు కంట్రీ ఫస్ట్, వాళ్ళ సిటిజన్స్ ఫస్ట్ అనే విధంగానే వెళ్తా ఉన్నారు చాలా మటుకు మీరు ఏవి చూసినా కూడా. బట్ డెఫినెట్ గా అంటే ఇప్పుడు చిన్న కంపెనీస్ కూడా ఈ కోర్ట్ లా సూట్ లో జాయిన్ అవుతే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. బట్ డెఫినెట్ గా చిన్న కంపెనీస్ కి చాలా కష్టము, అంటే ఒక బెనిఫిషియరీ మీద అంత డబ్బులు కట్టడం అనేది, అంటే అది పర్ ఇయర్ $1,00,000 అనేది ఇట్స్ బిగ్, అంటే బిసైడ్ ద వేజెస్, బిసైడ్ వాళ్ళ శాలరీ ఇలా కట్టడం అనేది దట్స్ బిగ్గెస్ట్ వాట్ యు సే అంటే ఇన్వెస్ట్మెంట్. సో అన్లెస్ అని అంటే ఆ పర్టికులర్ రిసోర్స్ అంత ఇన్వెస్ట్మెంట్ చేయగలిగి అంత కాంట్రిబ్యూట్ చేయగలిగితేనే వాళ్ళు హైర్ చేసుకుంటారు. కొన్నిసార్లు చిన్న కంపెనీస్ కి ఒకవేళ హైర్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు అంత కట్టలేకపోవచ్చు. సో ఇట్స్ అ డిసడ్వాంటేజ్. సో బాటమ్ లైన్ ఏంటి అంటే ఈ ప్రొక్లమేషన్ ద్వారా ఎక్కువగా ఈ H1B ప్రోగ్రామ్ ని డిస్కరేజ్ చేస్తా ఉన్నారు ఈ గవర్నమెంట్. అంటే ఏమంటారంటే పాతకాలంలో పొమ్మన లేక పొగబెట్టినట్లుగా అన్నట్లుగా, అంటే ఆ ఎఫెక్ట్ అక్కడ ఉన్నటువంటి వారిని కూడా క్రమంగా ఇక్కడి నుంచి పంపించేయాలనేటువంటి ఆలోచనలు కూడా
ఇలాంటి డెసిషన్ ప్రభావం చూపిస్తుందంటారా? పాసిబిలిటీ, ఎందుకంటే రిపుల్ ఎఫెక్ట్ లాగా ఒకదానికి ఇంకొక దానికి ఎఫెక్ట్ అవుతుంది. లెట్స్ సే ఇప్పుడు H1B వాళ్ళందరూ ఎవరు రాలేదనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అది వర్తిస్తుందంటే అందరూ వెళ్ళిపోవాలి అని అంటే కంపెనీస్ డెఫినెట్ గా ఎవరో ఒకరిని ఆన్ సైట్ లో ఉండే వాళ్ళని హైర్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఏంటి అంటే మళ్ళీ కాలేజెస్ కి యూనివర్సిటీస్ కి వెళ్ళి ఫ్రెష్ గా గ్రాడ్యుయేట్స్ ని ట్రైన్ చేసి వాళ్ళని హైర్ చేసుకుంటారు. అది ఒక పాసిబిలిటీ ఉంది. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అని అంటే అన్ని జాబ్స్ ఆఫ్ షోర్ కి వచ్చే అవకాశం కూడా ఉంది దీనివల్ల. జనితా రెడ్డి గారు, చాలా వరకు ఇక్కడ స్పష్టంగా ఒకటి కనిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ ఇండియన్స్ ఏం చేయాలి, ఇలాంటి డెసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అమెరికా బాటలో అక్కడ ఉద్యోగాలు చేయాలనేటువంటి ఆలోచనలో, ఆ థాట్లో, ఆ డ్రీమ్లో ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే లక్షల మంది వరకు అక్కడికి వెళ్ళి స్థిరపడి అక్కడ పూర్తి స్థాయిలో జాబ్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. వీళ్ళ నెక్స్ట్ ఆప్షన్ ఏముండాలి అంటే ప్రత్యామ్నాయంగా ఏం చేసుకోవాలి ఇలాంటి టైంలో? ప్రత్యామ్నాయంగా ఐ థింక్ డిఫరెంట్ కంట్రీస్ చూస్తే బెటర్ అదర్ దాన్ యునైటెడ్ స్టేట్స్. సో ఎందుకంటే అక్కడ కూడా అంటే వెళ్ళి జాబ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఇది అంటే మనకు ప్రొక్లమేషన్ ఎఫెక్ట్ సండే ఉన్నా కూడా దీన్ని ఛాలెంజ్ చేసి ఇది యూనో దీన్ని టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. బట్ లాంగ్ రన్ లో చూస్తే ఓన్లీ అమెరికా అనే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళాలి, లేదు మన కంట్రీలోనే అంటే ఇండియాలోనే ఉండి ఎలా అంటే డిఫరెంట్ కంపెనీస్ కి ఎలా అప్లై చేసుకొని అక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలి అని కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు. రెండోది, గ్రీన్ కార్డు కోసం అప్లై చేసిన ప్రతిసారి కూడా మనం ఇంత అమౌంట్లో కట్టాలి, ఇలాంటి ఉన్నటువంటి సిచ్యువేషన్ లేదా రెన్యువల్ కట్టాలి, ఇంత బల్క్ అమౌంట్ కట్టాలి అంటే ప్రజెంట్ ఎవరు కూడా సిద్ధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కడ కనబడవు. కాబట్టి కంపెనీస్కి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలో అమెరికాలో ఏదైనా చిన్న కంపెనీలో జాబ్ చేయాలి, అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోవాలి అనేటువంటి సిచ్యువేషన్ అంటే మాత్రం ఈ డెసిషన్ పక్కకి వెళ్ళే వరకు వేచి చూడాల్సిందేనా? ఎస్, తప్పకుండా వేచి చూడాల్సింది. అంటే మనకు ఇది కోర్టులో ఛాలెంజ్ చేయబడి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని తెలిసిన తర్వాత, సో దాని తర్వాత అంటే మేబీ ఇంకా కొన్ని అడిషన్స్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. సో అట్లీస్ట్ బై మిడ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ వరకు మనకు కొంత క్లారిటీ వస్తుంది. బట్ కంపెనీస్ ఎంత విల్లింగ్నెస్ ఉన్నాయి అంటే $1,00,000 స్పెండ్ చేసి హైరింగ్ కోసం ఎంత విల్లింగ్ గా ఉన్నాయి అనేది ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇంకోటి జనితా రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత అమెరికన్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే కంపెనీస్ చెప్తున్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, రెండింటిని బేరేజ్ వేసుకున్న తర్వాత అది కోర్టులో చెల్లేటువంటి ఛాన్స్ అసలు ఉంటుందంటారా? కోర్టులో చెల్తుందా లేదా అనేది అంటే ఈ టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ తేవడానికి వాళ్ళు దాన్ని ఎలా డ్రాఫ్ట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ కి నిజంగానే దీనిలో అథారిటీ ఉందా లేదా అనే దాని గురించి డ్రాఫ్ట్ చేయబడుతుంది. సో అది మనము వేచి చూడాలి. బట్ డెఫినెట్ గా అంటే మనం ప్రీవియస్ గా ప్రొక్లమేషన్స్ చూసుకుంటే కూడా కొన్ని విత్ స్టాండ్ అవ్వలేదు అంటే కోర్ట్స్ లో. సో ఇప్పుడు మీకు ముస్లిం కంట్రీ బ్యాన్సే చూడండి, ఇంకా అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో బర్త్ రైట్స్ సిటిజన్షిప్స్ కానివ్వండి, ఇట్లాంటివి విత్ స్టాండ్ అవ్వలేదు కోర్ట్స్ లో. సో ఇది కూడా వన్ అమాంగ్ దెమ్ అని అనుకోవచ్చు. బట్ మనం వెయిట్ అండ్ సీ అంటే ఇంత యాజ్ ఐ సెడ్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దాట్. బట్ అట్లా అని డిస్కరేజ్ అవ్వకూడదు. బట్ మోర్ అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అని అంటే స్పెసిఫిక్ గా కంట్రీ ఫస్ట్, అమెరికన్ సిటిజన్స్ ఫస్ట్ అని వెళ్తా ఉన్నారు. కాబట్టి మనం ఆల్టర్నేటివ్ గా వేరే ఎలా ఆలోచిస్తే డిఫరెంట్ కంట్రీస్ ని అక్కడ జాబ్ ఆపర్చునిటీస్, అక్కడ జాబ్ మార్కెట్స్, ఓన్ కంట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్ ఎలా ఉంది, వాట్ సైడ్ ఎక్కువగా ఆలోచిస్తే ఐ థింక్ బెనిఫిట్ అవుతారు. ఇంకోటి కూడా చాలా వరకు ఇక్కడ అసలు H1B వీసాని ఎత్తివేయాలి, మధ్యలో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకొని కొంతవరకు కూడా అడ్డగించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఇలా అయినా కంటిన్యూ అవుతుంది, ఇలాంటి డెసిషన్స్ తీసుకుంది అనేటువంటి వాదన మాత్రం అమెరికన్ గవర్నమెంట్ వరకు కొంతమంది ఉంది. అంటే అది వాస్తవం అంటారా? అంటే భవిష్యత్తులో H1B వీసాకు స్వస్తి పలికేటువంటి ఆలోచనలోనే ఇలా అడుగులు పడుతున్నాయి అనుకోవాలా? అంటే మొత్తం ప్రోగ్రామ్ ని తీసేయడానికి ప్రెసిడెంట్ కి అథారిటీ ఉండదు. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది కంగ్రెషనల్ లెజిస్లేషన్ ద్వారా క్రియేట్ అయింది. అంటే ఆ కాంగ్రెస్ ద్వారా క్రియేట్ అయింది కాబట్టి దాన్ని ప్రెసిడెంట్ కి అథారిటీ లేదు జస్ట్ అబాలిష్ చేయడానికి. సో ఇలాంటి అడిషనల్ ఫీజెస్ పెట్టడము అంటే ఇప్పుడు రెగ్యులర్ గా USCIS ఫీజు పెంచాలి అట్లాంటి అన్నా కూడా ఒక సర్టెన్ కామెంట్ పీరియడ్ ఉంటుంది, వాళ్ళు కొన్ని కామెంట్స్ ని దృష్టిలోకి తీసుకొని చేస్తారు. బట్ దాంట్లో కాకుండా ఇది అడిషనల్ ఫీజు అంటే ఈ అట్లా పెట్టారు. కానీ బట్ మొత్తం ప్రోగ్రామ్ ని అబాలిష్ చేయడానికి ఐ డోంట్ థింక్ ప్రెసిడెంట్ హ్యాస్ ద అథారిటీ బికాస్ ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్రియేటెడ్ బై కాంగ్రెస్.
ఇంకోటి కూడా అమెరికాకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో బ్రాంచెస్ పెట్టడానికి కానివ్వండి, ఇక్కడ వారి ఆఫీస్ను ఓపెన్ చేయడానికి కానివ్వండి, అమెరికా అధ్యక్షుడు అడ్డుకుంటున్నారనేటువంటి ఆలోచన వాదన ఉంది. అంటే యాపిల్కి సంబంధించిన దాంట్లో మీరు పెట్టొద్దు. ఇప్పుడేమో ఇండియా నుంచి అక్కడ జాబ్ చేయడానికి వెళ్తున్నటువంటి వారిని H1B వీసా అని $1,00,000 రుసుమని, $1,00,000 రుసుమని, ఇలాంటి నిబంధనలు. అంటే మొత్తం మీద వలసవాదాన్ని అరికట్టడమే మా ఎజెండా. మరి ముఖ్యంగా ఇండియాని టార్గెట్ చేస్తున్నారు, టారిఫ్ల ప్రభావం కానివ్వండి, ఇలాంటి ఎఫెక్ట్లన్నీ. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే మనం కొంతవరకు ఇండియాని కార్నర్ చేసేటువంటి ఉద్దేశం అనుకోవాలా? కార్నర్ చేయడం అంటే ఎస్పెషల్ అంటే మన వాళ్ళు ఎక్కువగా H1B ప్రోగ్రామ్ ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా మనము అంటే ఇండియన్స్ ఎక్కువగా దీంతోనే ఎఫెక్ట్ అవుతారు. బట్ కార్నర్ చేస్తున్నారా అనే విషయం అంటే ఇప్పుడు టారిఫ్స్ లో ఆఫ్ కోర్స్ అంటే ఒక 50% ఎక్కువగా అంటే డిఫరెంట్ కంట్రీస్ తో చూసుకుంటే ఇండియా మీద 50% అని పాసిబిలిటీ, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో. బట్ అంటే చెప్పింది ప్రతి ఒక్కటి కాకుండా అంటే దెర్ ఈస్ సమ్ నెగోసియేషన్స్, అంటే ఇన్ బిట్వీన్ లో ఏదో ఒకటి ఉంటుంది, మనకు మిడిల్ లైన్ అనేది ఉంటుంది. సో ఈదర్ నెగోషియేషన్ ద్వారా లేదు కోర్టులో ఛాలెంజ్ చేసి ఏదో విధంగా దాన్ని సాల్వ్ చేయాలి. ఇంకోటి మీరు చెప్పినట్లుగా 72% వరకు ఇండియన్స్ మాత్రమే ఉన్నారు H1B వీసాకు సంబంధించి. ఈ వ్యవహారాన్ని కొంతవరకు పక్కన పెట్టేస్తే గోల్డ్ కార్డ్ అనేటువంటి కొత్త దాన్ని తీసుకురావడం, $10,00,000 కొడితే పూర్తి స్థాయిలో గోల్డ్ కార్డు తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. అంటే నార్మల్ ఐటీ కంపెనీస్కి $10,00,000 పెట్టి ఒక వ్యక్తిని ఎంప్లాయీగా తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది అసలు? అది హైలీ అన్లైక్లీ అండి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనకు ఫస్ట్ టర్మ్ లో తను ఏం చెప్పారంటే పాయింట్ బేస్డ్ జస్ట్ కెనడా లాగా తీసుకొస్తాము అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు గోల్డ్ కార్డ్స్ అన్ని. సో ఇవన్నీ ఏంటి అంటే అవి ఇంప్లిమెంట్ అయ్యి పీపుల్ యూజ్ చేసుకుంటే దాని యూసేజ్ ఎంతమంది పీపుల్ విల్లింగ్ ఉన్నారు అనే దాన్ని బట్టి ఆ ప్రోగ్రామ్స్ ని ఉంచడము తీసేయడము అనేది జరుగుతుంది. ఓకే, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు వర్జీనియా రాష్ట్రంలో ఉన్నారు, అక్కడ తెలుగు వారు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది, లేదా ఇండియన్స్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి వారు ఉన్నారు. వారి ఆవేదన మీకేమైనా అనిపిస్తుందా? అంటే వారిని చూసినప్పుడు, ఈ డెసిషన్స్ చూసినప్పుడు ఇలాంటి డెసిషన్స్ వల్ల మన ఇండియన్స్కి ఇలాంటి ప్రభావం అవుతుంది కదా అనేటువంటి ఆలోచన ఏమైనా అనిపిస్తుందా? అంటే డెఫినెట్ గా పానిక్ అవుతా ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ, అంటే ఈ పర్టికులర్ ప్రొక్లమేషన్ తోని. బట్ ఇన్సైడ్ ద కంట్రీ ఉన్న వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కాదు కాబట్టి కొంత వాళ్ళకి ఒక ఊరట అనేది ఉంది. బట్ లాంగ్ రన్ లో ఏంటి అంటే ఆల్టర్నేటివ్ గా ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. బట్ అగైన్ అంటే ఈ ప్రోగ్రామ్ కూడా అంటే ప్రొక్లమేషన్ లో చెప్పారు బాగా అబ్యూజ్ చేశారు అనేది. అఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ ద అబ్యూజ్ కూడా వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకోటి కూడా జనితా రెడ్డి గారు, ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలీదు, నోటికి వచ్చినట్లుగా ఏదో ఒక స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ వాదన బలంగా ఈ మధ్య బాగా విపరీతం అవుతుంది సెకండ్ టర్మ్ ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత. కాబట్టి ఈ డెసిషన్ మీద కూడా కోర్టుల ప్రభావం లేకుండానే, అంటే కోర్ట్స్ జోక్యం లేకుండానే ఆయన వెనక్కి తగ్గేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? అంటే ఎక్కువగా ఇప్పుడు వాళ్ళకి బోత్ హౌసెస్ లో మెజారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా వాళ్ళు అంటే ఇలాంటి బిల్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, లేకుంటే ఇట్లాంటి ప్రొక్లమేషన్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి. సో ఇదంతా వాళ్ళ లీగల్ టీమ్ వర్క్. సో అంటే వాళ్ళు పవర్లోకి అంటే ఈ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చిందే కంట్రీ ఫస్ట్, సిటిజన్స్ ఫస్ట్ అని వచ్చారు కాబట్టి మేబీ దే ఆర్ ట్రయింగ్ టు బెనిఫిట్. అంటే ఇప్పుడు ఎవరి కంట్రీలో వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. సో కాబట్టి అంటే మనం దాన్ని తప్పు పట్టలేము. బట్ 100K ఒక కంపెనీ కట్టగలదా అనేది అంటే ఎంత రీజనబిలిటీ, ఎంత అన్రీజనబుల్, వాళ్ళు నిజంగానే అంత ఇన్వెస్ట్ చేయగలరా? పెద్ద కంపెనీసే చేయలేవు, చిన్న కంపెనీస్ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఇప్పుడు. చూద్దాం. జనితా రెడ్డి గారు, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి టారిఫ్ల నిర్ణయంతో ఇప్పటికే ఇండియా అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు కొంతవరకు ప్రభావం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ H1B వీసాకి సంబంధించి అత్యధికంగా అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ 72% ఉన్నారు కాబట్టి వారు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. జనితా రెడ్డి గారు చెప్పినట్లుగా కోర్టులు జోక్యం చేసుకొని దీని మీద ఒక నిర్ణయం త్వరగా తీసుకుంటే మాత్రం అటువైపు ఇండియన్స్తో పాటుగా అక్కడ ఆల్రెడీ ఎవరైతే H1B వీసాలో సెటిల్ అయ్యి అక్కడ జాబ్ చేస్తున్నారో వారు కూడా సంతృప్తిగా జాబ్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.